ఏసీబీ అధికారులు గోపిని విజయవాడ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎడ్లపాడులో కంకర క్వారీ యాజమాన్యం నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేశారని గోపిపైన కేసు నమోదైంది. ఇదే కేసులో అటు నిందితురాలిగా విడుదల రజని కూడా ఉన్నారు. రేపో మాపో విడుదల రజని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం ఇప్పటికైతే తన మరిది గోపిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతన్ని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత విడుదల రజని కూడా ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అక్రమంగా డబ్బులు వసూలు చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారన్న విషయంలో విడుదల రజని, ఆయన మరిది గోపి, ఆయన పిఏ పైన కూడా కేసు నమోదయ్యాయి. సో చాలా పక్కాగా కొన్ని కోటాను రూపాయలు వారి నుంచి బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్టుగా కంకర క్వారీకి సంబంధించినటువంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకి ప్రస్తుతం ఈ కేసు నమోదైంది. విడుదల రజని కూడా ఇందులో నిందితురాలుగా ఉన్నారు. సో త్వరలో తనని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో ఏం జరుగుతోంది? విడుదల రజని మరిది గోపిని అరెస్ట్ చేసిన విషయంలో ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? అంటే ప్రజెంట్ గోపిని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ఎక్కడికి తరలిస్తున్నారు? అట్ ది సేమ్ టైం దాంట్లో అటు విడుదల రజని పేరు కూడా ఉన్నట్టు కనబడుతున్న నేపథ్యంలో విడుదల రజని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఎడ్లపాడు కంకర క్వారీ దగ్గర యజమానులను బెదిరించి ఈ నిర్వాకానికి పాల్పడి తెలుస్తోంది. డబ్బులు వసూలు చేశారని గోపి పైన కేసు కూడా నమోదు. గతంలో కూడా మనం చూసాం అటు విడుదల రజని పిఏ పైన కూడా కేసు నమోదైంది. ఎస్ రాజేష్, ఏంటి అప్డేట్స్? గోపిని ఎక్కడ తరలిస్తున్నారు? విడుదల రజని పైన కూడా కేసు నమోదైన నేపథ్యంలో విడుదల రజని పైన ఎటువంటి యాక్షన్ అవకాశం ఉంది? అంటే ఈ కేసులో అంటే చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్ 4వ తేదీన శ్రీ లక్ష్మీ బాలాజీ క్రషర్కి సంబంధించినటువంటి యజమానిని దాదాపు 5 కోట్లు డిమాండ్ చేసినటువంటి కేసులో 5 కోట్లు తీసుకున్నటువంటి కేసులో విడుదల రజనీతో పాటు ఆమె బరిది గోపి కూడా నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గోపిని విజయవాడ ఏసీబీ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారు. గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి మరి కాసేపట్లో తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విడుదల రజని అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులను బెదిరించి తన పిఏ రామకృష్ణ ద్వారా బెదిరించి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి, లేకపోతే స్టోన్ క్రషర్ని నడపనివ్వనంటూ బెదిరించడంతో ఆయన చేసేది లేక 2 కోట్ల రూపాయలు 2,20,00,000 ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు గుంటూరులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పనిచేసినటువంటి జాషువా స్వయంగా విడుదల రజనీకి మద్దతుగా నిలిచి ఆమె చెప్పిన ఆదేశాల మేరకు వెళ్ళి అక్కడ స్టోన్ క్రషర్ యజమాని బెదిరించడంతో పాటు కేసు పెడతాము, మొత్తం సీజ్ చేస్తామని బెదిరించడంతో 2,20,00,000 రూపాయలు చెల్లించడంతో అక్కడ 2 కోట్ల రూపాయలు విడుదల రజని తీసుకుంటే 10 లక్షలు ఆ పిఏ రామకృష్ణ, 10 లక్షలు జాషువా ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా తీసుకున్నట్టుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విడుదల రజని మీద కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో గోపి పాత్ర కూడా కీలకంగా ఉందని తెలుస్తుంది. స్టోన్ క్రషర్ని యజమాని బెదిరించడంతో పాటు ఇంకా చాలామందిని బెదిరించి ఇదే విధంగా విడుదల రజని అండ చూసుకుని భారీ స్థాయిలో అక్కడ అవినీతి చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే గోపిని అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు తీసుకుని విజయవాడ గొల్లపూడి కార్యాలయం తీసుకొస్తున్నారు. నెక్స్ట్ విడుదల రజని అరెస్టు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే కేవలం ఒక స్టోన్ క్రషర్ యజమానే కాదు, అనేక వ్యాపారుల్ని అదేవిధంగా రైతుల్ని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన విషయంలో, అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించిన విషయంలో రైతులు బెదిరించి బలవంతంగా భూములు లాక్కున్న ఆరోపణలు చాలామంది ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఇప్పుడు విడుదల రజని, మాజీ మంత్రి విడుదల రజని మెడకు ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి. ఇప్పుడు గోపిని అరెస్ట్ చేశారు కాబట్టి గోపిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టి నెక్స్ట్ విడుదల రజనీకి నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు విడుదల రజనీకి సన్నిహితులను కూడా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళను కూడా అదుపులో తీసుకుని అరెస్టు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉండి తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున అవినీతి చేశారు. తర్వాత మంత్రి అయిన తర్వాత తన శాఖతో పాటు స్థానిక నియోజకవర్గంలో అనేక పెద్ద మొత్తంలో అవినీతి చేశారనే అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా విడుదల రజని అరెస్టు చేస్తారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దానిలో భాగంగానే ఆయన మరిది గోపిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మనోజ్, రైట్ రాజేష్, ప్రజెంట్ A1గా ఉన్నటువంటి విడుదల రజని పైనటువంటి యాక్షన్ అవకాశం అంటే గోపిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అటు A1గా ఉన్న విడుదల రజని, A2గా ఉన్నటువంటి జాషువా వీళ్ళపై ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది?
ఖచ్చితంగా ఇప్పుడు గోపిని అదుపులో తీసుకున్నారు కాబట్టి గోపి ద్వారా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టి మీరు ఎవరు చెబితే అతన్ని స్టోన్ క్రష్ యజమాని బెదిరించారు, విడుదల రజని ఈ పాత్ర ఏంటనే అంశాలన్నీ కూడా ఈరోజు విచారణలో గోపి దగ్గర నుంచి సమాచారం రాబట్టి దాని ద్వారా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాని ద్వారా విడుదల రజనీకి అదేవిధంగా జాషువాకి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే జాషువా హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన్ని ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు అరెస్టు చేయొద్దని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కానీ విడుదల రజనీ మాత్రం ఎలాంటి వెసులుబాటు అయితే లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోపిని అదుపులో తీసుకున్నారు కాబట్టి ఈయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా విడుదల రజనీ కూడా నోటీసులు ఇచ్చి ఆమెను కూడా అదుపులో తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పూర్తి ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఆధారాలు, ఫిర్యాదుదారుడు చేసినటువంటి కంప్లీట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విడుదల రజనీని త్వరలో అరెస్ట్ చేస్తారనే ప్రచారం అయితే నడుస్తుంది మనోజ్. రైట్ రాజేష్, సో చిలకలూరుపేటలోని ఎడ్లపాడు దగ్గర ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అనేటువంటి యాజమాన్య నిర్వాహకులపై దగ్గర నుంచి సుమారుగా 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. అయితే దానికి ఆయన ఒప్పుకోకపోవడంతో ససేమిరా అనడంతో డైరెక్ట్గా విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి జాషువా రంగంలోకి దిగారు. ఐపీఎస్ జాషువా రంగంలోకి దిగిపోయి మీరు కనుక మంత్రి గారు అంటే అప్పుడున్నటువంటి విడుదల రజని మంత్రిగా ఉండేది కాబట్టి మంత్రి గారు చెప్పినట్టుగా వినకపోయి ఉంటే కనుక మీ పైన తప్పుడు లైసెన్స్లతో ఈ క్వారీ నిర్వహిస్తున్నారని చెప్పి మీ పైన కేసులు నమోదు చేస్తే 50 కోట్లు కట్టాల్సి వస్తుంది, మీరు 2 కోట్లు కడతారా 50 కోట్లు కడతారా అని చెప్పి చాలా భయభ్రాంతలకు గురి చేశారంటే దీంతో తప్పును ఎట్లాగైనా దీని నుంచి బయటపడాలి, కావాలని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి 2 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయితే 2 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అటు విడుదల రజనీకి కొందరి ద్వారా పంపించినట్టు తెలుస్తోంది. దాంట్లో గోపి, జాషువా కీలక పాత్ర పోషించారు. అయితే జాషువాకి 10 లక్షల రూపాయలు సదరు యాజమాని ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 10 లక్షల రూపాయలు గోపి కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకి అటు అతుల్ సింగ్ ఏసీబీ అధికారిగా ఉన్నటువంటి అతుల్ సింగ్ ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా ఆధారాలు లభించాయి కాబట్టి వారిపైన ఇప్పుడే సెక్షన్ 7(7)(a) ఐపీసీ 384 120 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దాంట్లో A1గా విడుదల రజని, A2గా జాషువా, A3గా విడుదల రజని మరిది ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి గోపి, A4గా విడుదల రజని పి రామకృష్ణ కూడా ఉన్నారు. ప్రస్తుతం గోపిని విప్రో సర్కిల్ దగ్గర, హైదరాబాద్లోని విప్రో సర్కిల్ దగ్గర పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అటు పిమ్మట ఆయన్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు, అక్కడి నుంచి విజయవాడ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక A1గా ఉన్నటువంటి విడుదల రజని, A2గా ఉన్నటువంటి జాషువా పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదల రజని ఇదంతా కూడా తప్పుడు ఆరోపణ, తనకు ముందస్తుగా బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అటువైపుగా పల్లె జాషువా ఎవరైతే ఐపీఎస్ అధికారి ఉన్నారో ఆయన కూడా ఈ కేసు అంతా కూడా తప్పుడు కేసు అని చెప్పి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ఈ పిటిషన్ అన్ని కూడా విచారణ దశలో ఉండగానే గోపి అరెస్ట్ కాస్త ఆందోళన రేకొత్తిస్తోంది. వైసీపీ శ్రేణులు కూడా ఒకసారిగా గోపి అరెస్ట్ని ఖండిస్తున్నారు. సో ప్రస్తుతం ఆ స్టోన్ క్రషర్ ఎవరు ఫిర్యాదు చేయకుండానే జాషువా విచారణకు వెళ్లారు అన్నట్టుగా తెలుస్తోంది. అంటే మొదటిగా జాషువా ఎప్పుడైతే రంగంలోకి దిగాడో ఆయన ఆ స్టోన్ క్రషర్ని బేభ్రాంతలకు గురి చేశాడు. విడుదల రాజు చెప్పినట్టుగా విని 2 కోట్ల రూపాయలు ఇచ్చే సరిగ్గా ఉంటుంది, లేదంటే కనుక డైరెక్ట్గా ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా ఆయనంతటా ఆయనే ఆ విచారణకు వెళ్ళిపోయి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ దగ్గర లైసెన్స్లు ఏమీ లేవు, తప్పుడుగా ఈ యొక్క క్వారీ నిర్వహిస్తున్నారని చెప్పి మీ పైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా జాషువా బెదిరించడం వల్లే డబ్బులు ఇచ్చినట్టుగా శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని చెప్తున్నాడు. ప్రస్తుతం 2,20,00,000 రూపాయలు సదరు విడుదల రజనీకి 2 కోట్ల రూపాయలు, జాషువాకి 10 లక్షలు, గోపికి 10 లక్షల రూపాయలు చొప్పున ముట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ప్రస్తుతం గోపిని అరెస్ట్ చేశారు. చూద్దాం మరి నెక్స్ట్ ఎవరు కాబోతున్నారు, ఎవరు నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారండి.